ఈ షాప్ ఓనర్ డబ్బున్న అమ్మాయి రాగానే చెర్రీస్‌కున్న రేట్‌ని మార్చేస్తుంది. $28 ఉంటే అది $48 అని చెప్పి ఆ అమ్మాయికి అమ్ముదామని చూస్తుంది. కానీ ఆ డబ్బున్న అమ్మాయికి ఇదంతా తెలియక సరే అని చెప్పి కొనుక్కుంటుంది. అప్పుడు ఆ షాప్ ఓనర్ బ్యాగ్‌కి $10 ఎక్స్‌ట్రా అండి $50 అయింది అనేసరికి ఆ అమ్మాయి సరే అని చెప్పి అది కూడా ఇచ్చేస్తుంది. అప్పుడే ఒక కస్టమర్ వచ్చి అదేంటి నిన్న చెర్రీస్ కొన్నప్పుడు $20 ఉన్నాయి. ఈ రోజుకి $40 ఎలా అయ్యాయి అని చెప్పి షాప్ ఓనర్‌ని అడుగుతాడు. దాంతో బై మిస్టేక్‌గా జరుగుంటుంది. "ఒక్క నిమిషం ఆగండి" అని చెప్పి ఆ 40 మీద $28 పెడుతుంది. అప్పుడు ఈ అమ్మాయికి బాగా అర్థమవుతుంది. కావాలని నన్ను మోసం చేసి ఈ షాప్ ఓనర్ తీసుకోవాలనుకుంటుంది డబ్బులని చెప్పి ఆ చెర్రీస్ దగ్గరికెళ్ళి చూస్తుంది. ఇంతలోపే ఆ వ్యక్తి వచ్చి $100 ఇస్తాడు. ఆ అమ్మాయి ఇచ్చిన డబ్బుల్ని చేంజ్‌గా ఈ షాప్ ఓనర్ ఆ వ్యక్తికి ఇచ్చేస్తుంది. ఈ అమ్మాయి వచ్చి అదేంటి $40 పెట్టారు ఇందాక అనేసరికి లేదు లేదు $40 మీవి ప్రీమియంలో కొనడం వల్ల అవి $40 ఇప్పుడు అతను కొంటున్నవి మామూలువి. అందుకని తక్కువ రేట్ అని చెప్తుంది. సర్లే పోన్లే అని ఆ అమ్మాయి అనుకుంటుంది. కానీ షాప్ ఓనర్ ఇంతలోపే ఈ డబ్బులు నకిలీవి అని చెప్పి గొడవ చేస్తుంది. ఇది నేను ఇవ్వలేదు. నేను నీకు ఇచ్చింది $50 అని చెప్పినా సరే ఆవిడ గోల చేస్తుంది. ఆ షాప్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయిని చాలా చాలా తిడతారు. ఇలా డబ్బులు మోసం చేస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటారు. నిజానికి ఈ అమ్మాయి ఆ షాప్ ఓనర్‌కి చాలా చాలా హెల్ప్ చేసింది. ఒకప్పుడు ఈ వీళ్ళ ఆయనకి హార్ట్ అటాక్ వస్తే ఆ అమ్మాయి దగ్గరుండి అతనికి ఆపరేషన్ చేస్తుంది. అలాగే వాళ్ళకి షాప్ లేదని చెప్పి వీళ్ళ చేత షాప్ పెట్టిస్తుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలీవు. అప్పుడప్పుడు తన షాప్‌కి తనే వచ్చి కొనుక్కుంటూ ఉంటుంది. వీళ్ళకి ఆ విషయం ఏమీ తెలియక ఆ అమ్మాయిని డబ్బున్న అమ్మాయి అని చెప్పి ఎలా అయినా డబ్బులు నొక్కేయాలని చూస్తూ ఉంటుంది షాప్ ఓనర్. ఇలా అందరి ముందు అవమానించేసరికి మీ ఆయన కూడా అడుగుదాము నేను డబ్బులు $50 ఇచ్చాను అని చెప్పి వాళ్ళ ఆయన పిలుస్తారు. అప్పుడు వాళ్ళ ఆయన అవును కదా అని చెప్పేసరికి వాళ్ళ ఆవిడ కోపంగా చూస్తుంది. దాంతో అతను లేదు మీరు $100 ఇచ్చారు నకిలీవి ఇచ్చారా అని చెప్పి అంటాడు. దాంతో ఆ షాప్ ఓనర్ చూసావా నువ్వు నకిలీ నోట్ ఇచ్చావు అని చెప్పి ఎలా అయినా దీనికి డబ్బులు పే చేయాలని చెప్పి $200 తీసుకుంటుంది. అయినా సరే ఆవిడకి ఆశ సరిపోదు. నాకింకా కావాలి. నాకివి సరిపోవు అని చెప్పి అంటుంది. నేనెందుకు అంత పే చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు నువ్వు $500 ఇవ్వాలి నాకు అని చెప్పి ఆ షాప్ ఓనర్ అనేసరికి ఈ అమ్మాయికి కాల్ వస్తుంది. అర్జెంట్‌గా రండి మేడం మీటింగ్ ఉంది అని చెప్పి. దాంతో ఆ అమ్మాయి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కానీ ఈవిడ ఆ అమ్మాయిని అస్సలు బయటికెళ్ళనివ్వదు. దాంతో ఈ గోల్ ఏంట్రా బాబు అని చెప్పి ఆ అమ్మాయి ఇంకో $200 ఇస్తుంది. ఇంకో $100 ఇవ్వాలనేసరికి ఆ అమ్మాయి నేను పోలీస్ కంప్లెయింట్ ఇస్తానంటే అక్కడున్న వాళ్ళు కూడా నువ్వు ఇవ్వాలి అని చెప్తూ అంటారు. ఈ అమ్మాయి ఇవ్వను అనేసరికి ఆ అమ్మాయి బ్యాగ్ తీసుకొని ఆ అమ్మాయిని తోసేస్తారు కిందకి. డబ్బులు చూసి చాలా చాలా మురిసిపోతారు. ఇంతలోపే మీకు సప్లైస్ ఆపేస్తున్నాం అని చెప్పి కాల్ వస్తుంది. అప్పుడు ఈవిడ వెంటనే మా బాస్ కాల్ చేస్తానని చెప్పి కాల్ చేయగానే ఈ అమ్మాయి కాల్ లిఫ్ట్ చేస్తుంది. సబ్స్క్రైబ్